సరే సరే నేను ఉన్నాను కదరా, నీకు ఎందుకురా? చూసేది నీ పిరవ మాదిగే ఉంటాడే నా స్వామి. నా పేరు చెప్పురా చాలు, అది కూడా తెలియదా నీకు? అబ్బా వాతావరణం ఎంత బాగున్నదో, తీగున్నది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. అక్కడ మొత్తం అందరా, ముందు ఆవిడొచ్చినా ఎగురుతాడు. అబ్బో చచ్చిపోయిందిరా బాబు. అమ్మా అమ్మా నా కొళ్ళ ఉన్నవి, అమ్మా నా ముక్క ఉన్నది, అయ్యా నా చేతుల ఉన్నవి, ఓరి నా కోళ్ళ ఉన్నవి. అమ్మా అయ్యా ఓరి బాబా రక్తమ్మా, అమ్మా అమ్మా నా రక్తము, అబ్బా అయ్యా నా రక్తము, బాబా నా రక్తము, అమ్మా నా రక్తము, బాబా నా రక్తము. ఏ ముస్లి కళ్ళు కాలంలో పెట్టుకుని నడుతున్నావే, నీ వల్ల నా బండి మొత్తం డ్యామేజ్ అయిందే. బాబో నా రక్తము. ఇదేంటి ఇది, బండి మొత్తం డ్యామేజ్ అయిందంటే రక్తం అంటుంది ఇది. ఇదెందుకు? సారీ అయ్యా. జగ్గ మనమంతే ఊరికి గౌరవ మర్యాదలు ఏం లేవురా. అవునయ్యా, సర్పంచ్ అయిన కూడా లెక్క చేయలేదు. ఏటి చేస్తాం? ఏ ముస్లి నా బండి బాగా చేయకపోతే ఈరోజు నీకు ఉంటుందే. నాకు నువ్వు గుద్దావు, నేను బాక్స్ చెయ్యాలి. ఏటే రాంగ్ రూట్లోనే వచ్చి మళ్ళీ నువ్వే అరుగుతున్నావు. నేనేడు చేయలేదయ్యా, నేనేడు చేయలేదు. కళ్ళు కట్టారులో పెట్టుకొని నడుపుతున్నావా? నాకు కడ్డారే లేదయ్యా. చూడు నీ వల్ల ముసలి దానికి పాపం ఎన్ని దెబ్బలు తగిలాయా? లేదమ్మా ఏమైనా దెబ్బలు ఏమైనా తగిలాయా? నానమ్మ అన్నీ ఉన్నాయి లేవో చూసుకో. అన్నీ ఉన్నా బాబు, ఏదో చిన్న దెబ్బ తగిలిందయ్యా. అంత రక్తం అవుతుంటే ఖచ్చితంగా నోరు పగిలి చేయి చితికి మెదడులో నరాలు 10,000 ఖర్చు అవుతుంది. 10,000 లెక్కన అన్న 10,000 ఏటన్నా? పోనీలే బాబు. ఆవురోడు వచ్చి మనోరోళ్ళని గుద్దితే ఎంత అమ్మ నువ్వు ఎంతకీ ఏ ఊరోడు అంటుంది మళ్ళా సర్పంచనే పిచ్చినాయాల. దండాలయ్యా. నువ్వు మూసుకొని ఉండు. అయ్యా మనూరుడే అయ్యా, సిటీ నుండి వచ్చావా? నువ్వు మా ఊరోనివా? చెప్పాలి కదా తమ్ముడు. అదే అన్న అప్పటి నుంచి చెప్తుంటే ఆకంట కొడుతున్నావు నువ్వు. సరే నేను మాట్లాడుతాను, నువ్వేమనుకోకు. ఏ ముసలమ్మ, నువ్వు నడవలేనప్పుడు ఈ రోడ్ల మీద ఈ ఫ్యాషన్స్ వాళ్ళు అవసరమే చెప్పు? వయసులో ఉండే పిల్లాడు విమానంలో బండి నడుపుతాడు, వాడికి జరగడానికి ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులు చెప్పు? నాకు దెబ్బలు తగిలే బాబు, రక్తం వచ్చింది, దెబ్బలు తగిలేవి. ఏ ఊరుకోరావునమ్మా, నీకు జీవితంలో తగిలే ఎదురు దెబ్బల కన్నా ఇవి దెబ్బలా చెప్పు. చెయ్యి కూడా తీసేసింది, ఎక్స్రే ఏమైనా. గీయడానికి ఎక్స్రే అంటున్నావు, అదే విరిగితే ఎంఆర్ఐ సిటీ స్కాన్ అంటావు. ఏ ఊరుకో ముసలమ్మ. రక్తం కూడా వస్తుంది, మందైనా ఏమైనా. దీనికేట అవుతుంది నాన్నమ్మ, ఈ కింద ఎక్స్ రాస్తే చాలు. పిల్లోడు ఎలా అయినా నడుపుతాడు, మనం చూసి చూడనట్టు పోవాలంటే. అది కాదు కానీ మనోడికి ఎంతో కొంత ఇచ్చేసి పో. నేనెందుకు డబ్బులు ఇవ్వాలి బాబు? నీ డబ్బులు రేపో మాపో పోతాయి. పాపం పిల్లోడు బండి చూడు ఎంత డ్యామేజ్ అయిందో, అవి రేపో మాపో పోతాయా? నువ్వే చెప్పు నాన్నమ్మ లెక్క. నా దగ్గర డబ్బులు లేవయ్యా. ఏంటే డబ్బులు లేవా? పడుకుంటారా? డబ్బులు లేవా? బంగారమేనా? నీ పింఛన్ డబ్బులు ఎంత? 4,000. పెన్షన్ డబ్బులు అడిగి ఇచ్చేసి నీ బంగారం నువ్వు పట్టుకుని బంగారం తాకెట్టేసి నీ బండి డ్యామేజ్ చేయొచ్చు. సరే అవునే కానీ ఏం ఫీల్ అవ్వద్దా డబ్బులా? సరే నువ్వు వెళ్ళు, ఏం ఫీల్ అవ్వద్దు తమ్ముడు. నానమ్మా ఇలా దారంటే వెళ్ళే వాడిని ఎవడ పడితే వాడు డ్యామేజ్ చేయి. సరే నీ పింఛన్ డబ్బులు రాగానే అడిగి ఇవ్వాలా, ఓకేనా? కానీ ఏం తమ్ముడు ఫీల్ అయ్యావా? డబ్బులు ఏమైనా తగిలాయా? ఏ లేదన్న. సరే కానీ సాయంత్రం 2 ఫుల్ బాటిళ్ళు 1 కేజీ నాటు కూడా పట్టుకొని మన బీచ్ ఓకే అన్న. సరే తీసుకురా గాడిద. మనం ఈ పంచాయతీ లేకపోతే ఈ పంచాయతీ ఏమైపోద్దంట? కళ్ళు కొల్లం అయిపోద్ది అయ్యా. అవును కదా.
ఆ ఫ్రంట్ రావాలరా. ఫస్ట్ నుంచి చెప్పాలి కదరా. ఫస్ట్ నుంచి తీయాలి. కలుసుకుంటా